అందరికీ నమస్కారం. విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్‌తో మాట్లాడారో ఏదో చేశారండి. నేను ఒక 3, 4 క్లిప్పింగులు చూశాను. మొత్తం ప్రెస్ మీట్ నేను చూడలేదు. ముందుగా వారు కూడా ఒక డిజిటల్ ఛానల్ పెడతారంట. అలాగే ఒక పొలిటికల్ పార్టీ పెడతారంట. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఆల్ ద బెస్ట్ సాయి రెడ్డి గారు, ఆల్ ద బెస్ట్. మీరు అందులో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పొలిటికల్ పార్టీలా పల్లి బఠానీలా అర్థం కావట్లేటుంది సిచ్యువేషన్. ఎవడికి దోచినట్టు వాడు పార్టీలు పెట్టుకోవడం. ఎక్కడో చూసా, ఒక అతను ఏదో పొలిటికల్ పార్టీ ఉందని చెప్పేసి నిరాహార దీక్ష కూడా చేశాడు. ఎందుకు చేశాడు ఏమో తెలియదు. నేను అతన్ని వ్యక్తిగతంగా అనట్లేదు. ఏంద్ర స్వామి, పొలిటికల్ పార్టీ అంటే అలుగుతే ఒక పొలిటికల్ పార్టీ, ఇంకా నచ్చకపోతే ఒక పొలిటికల్ పార్టీ, మా నాయన మీద అలుగుతా పొలిటికల్ పార్టీ, మా అన్న మీద అలుగుతా పొలిటికల్ పార్టీ. ఏమై పొలిటికల్ పార్టీలా పల్లి బఠానీలా? నిజంగా అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాంలేండి. విధి విధానాలు, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ పోయినాయి, ఎప్పుడో పోయినాయి. విజయసాయి రెడ్డి గారు పొలిటికల్ పార్టీ పెట్టి సక్సెస్ అవుతారా అంటే నేనేం భవిష్యత్తు చెప్పేవాడిని కాదు. బట్ గతాన్ని అయితే ఖచ్చితంగా మనం ఒకసారి తవ్వి చూస్తే విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు వార్డు మెంబర్గా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు నాకు తెలిసినంత వరకు. మరి ఏమన్నా వాళ్ళ ఊర్లో వార్డు మెంబర్గా ఏమన్నా ఇంతకుముందు పోటీ చేశాడు నాకు తెలియదు. కానీ 2 సార్లు ఎంపీ రాజ్యసభ, అందులో ఒక టర్ము పూర్తి కాకముందే వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయం చేసుకుంటే నాకు ఎంపీ వద్దు, ఎంపీ పదవి వద్దు, రాజ్యసభ వద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందో ఏమో రాజకీయాలు కావాలంటున్నాడు, వ్యవసాయం బోరు కొట్టిందేమో. సో అది ఆయన నేపథ్యం. ఇంకా పొలిటికల్ పార్టీ పెట్టడానికి ఆయనకు తగినంత ఎక్స్పీరియన్స్ ఉందా అంటే వయసు అయితే ఉంది. ఆయనకు తెల్లగడ్డం, తెల్ల జుట్టు ఉంది. వయసు అయితే నాకు తెలిసి మిడ్ 60స్లో ఉంటారేమో. కానీ ప్రజలతో డైరెక్ట్గా ఎప్పుడు మమేకం కాలేదు. ఉంటే ఢిల్లీలో, లేకపోతే ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బాగానే మింగిల్ అయ్యేవాడు. కానీ డైరెక్ట్ ప్రజలతో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని సార్ట్అవుట్ చేశారంటే అంత అనుభవం లేదు. అండ్ ఆల్సో నాకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నాను. అంటే మా పార్టీలో ఉండే వ్యక్తి ఇంతకుముందు 10 ఏళ్ళు పార్టీకి సేవ చేశాడు. నేను విన్నది, నాకు తెలిసింది ఏంటంటే అలిగే గుణం ఎక్కువ సాయిరెడ్డికి. అండ్ చెప్పుడు మాటలు బాగా వింటాడంట. సాయిరెడ్డి గారు పొలిటికల్ పార్టీ పెట్టేటప్పుడు నేను ఒకటే జాగ్రత్త పడమని చెప్తున్నా, ఎక్కువ అలగొద్దండి. రెండోది, మీ చుట్టుపక్కల ఎవరి మాటలు మీరు వింటున్నారన్నది కూడా జాగ్రత్త. ఎవరన్నా చాడీలు చెప్పినా, లేకపోతే మిమ్మల్ని అట్లన్నారంటే వెనక ముందు చూసుకోకుండా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తిడతాడంట. ఎందుకు నన్ను ఇట్లా అన్నావని. అవతలోడు అవాక్కవుతా అంట. నేనెప్పుడు అన్నా స్వామి నిన్ను అంటే ఆయన్ని పట్టించుకోడు. ఇంకా అలిగిందే వాళ్ళ మీద తిట్టదు అందకాలు తీసుకుంటాడంట. సో అలాంటివన్నీ చేయకండి. పెద్ద మనసుతో మీరు పార్టీ పెట్టినప్పుడు, ఎందుకంటే మీరే హెడ్, ఇంకా మీరే తిట్టుకుంటా మీరే అలుగుతా పోతుంటే ఇంకా పార్టీ బతకదు. సో అది మనసులో పెట్టుకోండి. ఒక మంచి మాట అన్నాడు, అది నాకు నచ్చింది. నాకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే నాకు ఎలా చెప్తే నచ్చుతుందో అలా చెప్పాడు కూడా నాకు నచ్చుతుంది. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, కాదే చంద్రబాబు, ఇంత వయసు వచ్చింది, ఇప్పటి నుంచి అయినా నీతి నిజాయితీగా బతుకు, నెలకు 5,000 కోట్లు సంపాదిస్తున్నావు, ఏం ఎంటగట్టుకొని పోతావా, చచ్చిపోయే ముందు మంచి పనులు చేసి ఆ సావుకు ఒక సార్థకత వచ్చేలాగా నువ్వు ఉండని చెప్పినాడు. విచ్ ఈస్ రైట్ ఫర్ మీ. కరెక్ట్ మాట. ఎందుకంటే ఏమంతగా అవినీతి చేసి రాజధాని పేరుతో 2 లక్షల కోట్లని అంత డబ్బు తీసుకొని ఏం అరుగుదల కూడా కాదు. పేద ప్రజలండి మన రాష్ట్రంలో. నాకు బాధ అనిపించేది కూడా ఎక్కడంటే, తిండికి లేక దినకూలి చేస్తూ ఈ మండుటెండల్లో ఏప్రిల్ మే నెలల్లో కూడా కూలికి వెళ్తే కానీ రెక్కాడితే డొక్కాడని సామాన్యులు 80 to 90% ఉండరు మన దేశంలో. ఇంకా ఇంత అంతరం అవసరం లేదండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వేల లక్షల కోట్లు కావాలా? పేదవాడికి 1000 రూపాయల కోసం వాడు రోజంతా కష్టపడాలంటే ఈ దరిద్రాలు ఉండకూడదండి. ఏమయ్యా అంత తిని నీకొక కొడుకు, ఆయనకొక కొడుకు, ఎవరు ఎంట కట్టుకొని పోతారు? ఏమో అంత తాపత్రయం ఆ రాజధాని పేరుతో మింగాల డబ్బులు మింగాలని ఎందుకంత తాపత్రయపడుతున్నాడు తెలియదు. కరెక్ట్ మాట, ఆ మాట అయితే నేను ఒప్పుకుంటాను. అండ్ మూడోది, మా పార్టీ గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ దొందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఇజ్జాల ప్రక్షాళన ఉండాలి అది అన్నాడు సాయిరెడ్డి గారు. ఇంకా మేము మళ్ళీ మాట్లాడితే బాగుండదు, మళ్ళీ మీరు అలుగుతారు, లేకపోతే ఇంకా మళ్ళీ మీరు ఏదో ఒకటి ఫీల్ అవుతారు. కానీ మా పార్టీ గురించి మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆ పార్టీ కోసం మీరు సేవ చేసినారు, మా పార్టీ కోసం కష్టపడినారు, ఆ సేవల్ని గుర్తించుకుంటాం. ఆ కష్టాన్ని మేము కూడా 10 మందికి చెప్తాం. నేనే చెప్తున్నా, సాయిరెడ్డి గారు ఉన్న రోజులు బాగా కష్టపడ్డారు, బాగా పనిచేశారు. పార్టీ కోసం
పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. మేము కూడా చెప్తాం. ఇప్పుడు మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బయట నుంచి మీరు ఉచిత సలహాలు ఇస్తే తీసుకోవడానికి ఇది ఎవరం మేము రెడీగా లేము. మా పార్టీని ఎట్లా నడుపుకోవాలా, మా పార్టీ ఎలా తిరిగి అధికారంలోకి వస్తుందో అవన్నీ కూడా మా నాయకుడు డిసైడ్ చేస్తాడు. మీ ఉచిత సలహాలు మాకు అవసరం లేదు. మనిషి బ్యాక్ పాకెట్లో పెట్టుకోండి మీ ఉచిత సలహాలు. కావాలంటే మీకు పార్టీ పెట్టినాక మీ కార్యకర్తలకు చెప్పుకోండి. మాకు అవసరం లేదు. మీరు చెప్తే వినేంత టైము మాకు లేదు, అంత ఓపిక మాకు లేదు. కావాలంటే చంద్రబాబుని తిట్టండి, మేము వింటాం. అది మాకు నచ్చుతుంది కాబట్టి చెప్తున్నావు. దట్స్ ఏ హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే చంద్రబాబు అవినీతి చేస్తున్నాడు, అతను రూలింగ్లో ఉన్నాడు. అతన్ని కావాల్సింటే మీరు టార్గెట్ చేయండి. అతన్ని టార్గెట్ చేస్తేనే ప్రజలకు కూడా మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అంటే మీరు చెబితే అతను మనసు మార్చుకొని ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ రూలింగ్లో ఉండే వాళ్ళకి చెప్పండి, రూలింగ్లో ఉండే వాళ్ళకి సలహాలు ఇవ్వండి, రూలింగ్లో ఉండే వాళ్ళని విమర్శించండి. మా పార్టీ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మా పార్టీ నుంచి వెళ్ళేటప్పుడు వ్యవసాయం చేసుకుంటానే వెళ్ళారు. అక్కడ కలుపు మొక్కలు దండిగా ఉంటాయి తెలుగుదేశంలో, అంటే రూలింగ్లో. వాళ్ళని కావాలంటే ఏరేసుకోండి. ఇంకా చివరిగా ఎందుకు ఈయన పార్టీ పెడుతున్నాడని ఉబులాట పడుతున్నాడు, ఎవరైనా వెనక నుండి సపోర్ట్ చేస్తున్నారా అంటే చాలామంది అనుకోవడము బీజేపీ హ్యాండ్ ఉంది, బీజేపీ చంద్రబాబు నాయుడుకు చెక్కు పెట్టడానికి. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ఎక్కడ కూడా బీజేపీకి మంచి పేరు వచ్చే ఒక్క పని కూడా చంద్రబాబు చేయలేదు. ఇప్పుడు గూగుల్ తీసుకోండి, నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఎంత ఉంది గూగుల్ మనకు, అంటే ఇక్కడ పెట్టుబడులు పెడతా అని వాళ్ళు ఒప్పుకోవడానికి. ఎందుకంటే గూగుల్లో నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పారు. కానీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది అని వాళ్ళ పేరు రాకుండా జాగ్రత్త పడ్డాడు చంద్రబాబు నాయుడు. అది నరేంద్ర మోడీ గారికి తెలుసు, అండ్ అమిత్ షా గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఏమంటే ఈ మా సారాయి రమేష్ ఇట్లా పనికిమాల వాళ్ళంతా ఏం చేస్తారంటే ఏదో అంత బాగుందని ఆడిపోయి మసిగుసి మారేడికే చేస్తారు. కానీ బీజేపీ ఎదగదు చంద్రబాబుతో జతగట్టే అనేది వాళ్ళకు కూడా తెలుసు. మరి బీజేపీ వాళ్ళు ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా? ఎందుకంటే మన సాయిరెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళ ఆజ్ఞల మేరకే రాజీనామా చేసినాడు. ఎందుకంటే ఆ సీటు బీజేపీ వాళ్ళకి వెళ్ళిపోయింది, ఏది ఎంపీ సీటు అని చాలామంది అనుకున్నారు. ఇప్పటికీ బీజేపీ వాళ్ళ సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు. బీజేపీలోకి వెళ్ళాలనుకున్నాడు, ఎవరో ఆపారు, చంద్రబాబు ఆపాడో ఎవరో ఆపాడో తెలీదు అనేది కూడా ఒక టాక్ ఉంది. బయటికి 5% తెలుస్తుందండి. అంటే మన లాంటి వాళ్ళకి లోపల ఏవేవో జరుగుతుంటే గూడు పుటానీలు, అంత గూడు పుటానీ చేసి పార్టీ పెట్టి పొడిచేది ఏముంది అంటే ఇంకా సాయిరెడ్డి గారు నన్ను కాదు. ఆల్ ద బెస్ట్ సాయిరెడ్డి గారు, పండగ చేసుకోండి.